హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి ఆల్రెడీ 250 కోట్లకి పైగా గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్లో $5 మిలియన్ల పైగా వసూలు చేసింది. నార్మల్ టికెట్ రేట్లతోని ఈ రేంజ్ వసూలును హనుమాన్ రాబట్టింది. ఒకవేళ స్టార్ హీరోల చిత్రాలకు పెంచినట్లుగా ఇష్టం వచ్చినట్లు రేట్లు ఉంటే ఈ పాటికి 500 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యేది. ఓవర్సీస్లో 10 మిలియన్లకు పైగానే క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన ఫోకస్ అంతా కూడా జై హనుమాన్ మీద పెట్టేశాడు. ఈ క్రమంలోనే జై హనుమాన్ సినిమాలో శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబు అయితే బాగుంటుందని, మహేష్ బాబు చేయాలనే తాను కూడా అనుకుంటున్నాను అని ప్రశాంత్ వర్మ అన్నాడు. బయట వచ్చే ఎడిట్ పిక్స్ కూడా చూస్తానని, మా ఆఫీస్లో కూడా మహేష్ బాబుని రాముడిగా ఎడిట్ చేసిన పిక్స్ చూసామని చెప్పుకొచ్చాడు. మరి మహేష్ బాబు ఈ చిత్రానికి అంగీకరిస్తాడో లేదో, పైగా రాజమౌళి అసలు ఒప్పుకుంటాడా లేదా, వచ్చే 2-3 ఏళ్లు మహేష్ బాబు డేట్స్ అన్ని కూడా రాజమౌళి చేతిలోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక జై హనుమాన్ చిత్రంలో ఆంజనేయుడుగా చిరంజీవిని ఊహించుకుంటున్నానని, ఆయన చేస్తే బాగుంటుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చిరంజీవి ఇంటి వద్ద హంగామా ఉందని, అదంతా పూర్తయ్యాక వెళ్ళి ఒకసారి కలిసి అడిగేస్తానంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. మరి చిరంజీవి క్యారెక్టర్కు ఓకే చెప్తాడా లేదా అన్నది చూడాలి.